హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రావెల్ గురు ఫణి నివాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫణీస్ జర్నీ. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల నుంచి గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళంకి ఎలా వెళ్ళవచ్చు, అలానే కేరళలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏమిటి, అలానే ఎక్కడెక్కడ మనం స్టే చేయవచ్చు అనే కొన్ని అంశాలు మీకు చెప్పబోదలుచుకున్నాను ఫ్రెండ్స్. అలానే ఈ మన కేరళ జర్నీకి కావాల్సిన బడ్జెట్ కూడా ఎంత అవుతుంది అనేది కూడా మీకు సవివరంగా చెప్తాను ఫ్రెండ్స్. వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను మా కేరళ జర్నీలో భాగంగా డే 1 కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయ టెంపుల్ సందర్శించడం జరిగింది. అలానే అక్కడికి దగ్గరలో ఉన్న కోలం బీచ్ను కూడా సందర్శించడం జరిగింది. సో అలానే డే 2కి వచ్చేసరికి డే 2లో బ్యాక్ వాటర్స్, కేరళ బ్యాక్ వాటర్స్, ముఖ్యంగా పూవర్ బ్యాక్ వాటర్స్ని సందర్శించడం జరిగింది. అలానే అజిముతల్ శివ టెంపుల్ని కూడా సందర్శించుకున్నాం ఫ్రెండ్స్. ఇక డే 3 వచ్చేసరికి మేము డే 3లో త్రిశూర్కి దగ్గరలో ఉన్న శ్రీకృష్ణుడి గురువాయూర్ టెంపుల్ని సందర్శించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక కేరళలోని మిగతా ప్లేస్లన్నీ కూడా పార్ట్ 2లో మీకు కవర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది పార్ట్ 1 మాత్రమే. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మేము మా కేరళ ట్రిప్ని హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మా ఫ్లైట్ మార్నింగ్ 7 o'clockకి రెడీగా ఉంది. మా ఈ ఫ్లైట్ మార్నింగ్ 7 o'clock స్టార్ట్ అయ్యి 9 కల్లా కొచ్చిన్ చేరుకోవాల్సి ఉంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ హైదరాబాద్ టు కొచ్చిన్ ఫ్లైట్ జర్నీని ఈ ఫ్లైట్లో ఉన్న పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి, ముఖ్యంగా పిల్లలకి ఫ్లైట్ జర్నీ అనేది చాలా ఉత్సాహకరంగా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో మా ఫ్లైట్లో కూడా అలాంటి పిల్లలే కొంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి సంవత్సరం మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 8 లక్షల మంది కేరళ ట్రిప్కి వెళ్తారని అంచనా ఫ్రెండ్స్. అదేవిధంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళకి వచ్చి వెళ్ళే వాళ్ళ సంఖ్య అయితే దాదాపు 2.5 కోట్ల పైమాటే ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా ఈ ఫ్లైట్ జర్నీ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలా మేము ఫ్లైట్లో జర్నీ చేసి కేరళలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఫ్లైట్ కొచ్చిన్లో ల్యాండ్ అవుతున్నప్పుడు దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఫ్రెండ్స్, ఇండియాకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొచ్చిన్ మరియు ట్రావెన్కోర్ సంస్థానాలను కలిపి స్టేట్ ఆఫ్ ట్రావెన్కోర్ కొచ్చిన్గా ప్రకటించారు. తర్వాత 1956లో మలబార్ డిస్ట్రిక్ట్ మరియు కాసర్గోడ్ తాలూకాలోని సౌత్ కెనడా డిస్ట్రిక్ట్లను కూడా కలిపి ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ స్టేట్ ఆఫ్ కేరళని ఫామ్ చేశారు. కేరళ ఇండియాలోని అతి ముఖ్యమైన టూరిస్ట్ డెస్టినేషన్. సో ఈ కేరళలో మనం ముఖ్యంగా సందర్శించవలసిన ప్రదేశాలు కోకోనట్ ట్రీస్తో కలగలిసిన ఇసుక బీచ్లు, అలానే బ్యాక్ వాటర్స్, హిల్ స్టేషన్స్ అండ్ ఆయుర్వేదిక్ టూరిజం. అలానే కేరళలోని టెంపుల్స్ కూడా చాలా ఫేమస్. మేము ఇప్పుడు కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి చేరుకుంటున్నాము. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటో నేను ఆలయాన్ని మొట్టమొదటిసారిగా సందర్శించినప్పటి ఫోటో. సో అప్పటి నుంచి ఈ ఆలయ పరిసరాలని చాలా రకాలుగా డెవలప్ చేశారు. నేను రెండవసారి వెళ్ళినప్పుడు ఆలయ పరిసరాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అది కూడా మీరు తర్వాత నేను పెట్టే ఈ వీడియోలో చూడవచ్చు. అనంత పద్మనాభుడు అనగా నాభియందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్థం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఆలయం. ఈ ఆలయం నిర్వహణ ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ ఆలయం శ్రీ మహావిష్ణు యొక్క 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. శ్రీమద్ భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని సందర్శించినట్లు, ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానం చేసినట్లు, అలాగే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు తెలుస్తోంది. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యం నేను రెండవసారి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆలయ పరిసరాలను, అలానే పద్మతీర్థాన్ని నూతనీకరించినప్పటి దృశ్యం. ఇక్కడ పద్మనాభుడు అనంతశయన ముద్రలో దర్శనమిస్తాడు.
నేపాల్లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12,000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయింది. విగ్రహానికి అభిషేకం చెయ్యరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. ఈ భారీ విగ్రహాన్ని చూడటానికి 3 ద్వారాల గుండా చూడాలి. ఆదిశేషునిపై పవళించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తలభాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామ్ర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తాయి. ఈ ఆలయానికి సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. మగవారికైతే ధోతి, ఆడవారికైతే శారీ మాత్రమే ఎలో చేస్తారు. ఇక్కడ ధోతీలు కూడా రెంట్కి ఇవ్వటం జరుగుతుంది. ఒక ధోతీకి 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు ఇప్పుడు చూస్తున్నది శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ ఆలయ దర్శనం టైమింగ్స్. అలాగే మన దర్శనం అయిన తర్వాత మీరు చూస్తున్న ఈ కౌంటర్ దగ్గర ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ట్రావెన్కోర్ రాజుల ప్యాలెస్. ఈ ప్యాలెస్ని ఇప్పుడు మ్యూజియంగా మార్చడం జరిగింది. మ్యూజియం టైమింగ్స్ కూడా మీరు ఈ ఫోటోలో చూడవచ్చు. అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనం అయిన తరువాత మేమందరం ఆలయం నుంచి బయలుదేరి తిరువనంతపురంకి 12 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న కోవలం బీచ్కి వచ్చాం. ఈ కోవలం బీచ్కి దగ్గరలోనే సముద్ర బీచ్ అనే మరో బీచ్ ఉంది. ఆ సముద్ర బీచ్కి దగ్గరలో ఉన్న వాటర్స్ ఏజ్ బీచ్ రిసార్ట్లో రూమ్ తీసుకోవటం జరిగింది. రూమ్కి ఒక రోజుకి 2,000 ఛార్జ్ చేశారు. మా ఈ హోటల్కి ఎదురుగానే సముద్ర బీచ్ ఉంది. మధ్యాహ్నం రూమ్లో ఫ్రెష్ అయిన తర్వాత మేము అక్కడి నుంచి కోవలం బీచ్ వెళ్ళదలుచుకున్నాము. ఈ కోవలం బీచ్ మేము ఉంటున్న హోటల్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మేము కోవలం బీచ్కి వెళ్ళేటప్పుడు మాకు దారి మధ్యలో కనపడిన ఒక అద్భుతమైన వ్యూ ఫ్రెండ్స్. మేము ఈ విధంగా ప్రయాణించి కోవలం బీచ్ చేరుకున్నాము. మేము మధ్యాహ్నం కోవలం బీచ్ చేరుకునే సమయానికి బీచ్ దగ్గర వ్యూస్ ఇలా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ కోవలం బీచ్ భారతదేశంలోని కేరళలో ఉన్న ఒక ప్రసిద్ధ తీర ప్రాంత పట్టణం. ఇది లైట్ హౌస్ బీచ్, హవా బీచ్ మరియు సముద్ర బీచ్ అనే 3 పక్కపక్కనే ఉన్న అర్ధచంద్రాకార తీరాలకు ప్రసిద్ధి చెందింది. తిరువనంతపురం నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం సురక్షితమైన ఈత, ఆయుర్వేద మసాజ్లు మరియు వాటర్ స్పోర్ట్స్ను అందిస్తుంది. కోవలం అనే పదానికి కొబ్బరి తోట అనే అర్థం. ఈ ప్రాంతంలో విస్తారంగా కనిపించే కొబ్బరి చెట్ల కారణంగా ఈ పేరు ఏర్పడింది. 1920 చివరిలో ట్రావెన్కోర్ సంస్థానపు మహారాణి సేతు లక్ష్మీబాయి ఇక్కడ తన సముద్ర తీర విశ్రాంత భవనమైన హాల్స్టిన్ క్యాసిల్ను నిర్మించడంతో మొదటగా విశేష గుర్తింపును పొందింది. అనంతరం ఆమె మేనల్లుడు అయిన ట్రావెన్కోర్ మహారాజా ఈ ప్రాంతాన్ని ప్రజలకు మరింత బాగా పరిచయం చేశారు. 1930లో అప్పటి ట్రావెన్కోర్ రాజ్యానికి వచ్చిన యూరోపియన్ అతిథులు కోవలం సముద్ర తీరాన్ని ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని గుర్తించారు. 1970ల ప్రారంభంలో హిప్పీలు హిప్పీ ట్రైల్ మార్గం ద్వారా ప్రస్తుత శ్రీలంక వైపు ప్రయాణిస్తూ కోవలానికి రావడం ప్రారంభించారు. దీని ఫలితంగా కేరళలోని ఒక సాధారణ మత్స్యకార గ్రామంగా ఉన్న కోవలం ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందడం ప్రారంభమైంది. ప్రస్తుతం కూడా కోవలం పర్యాటకులలో విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా యూరప్, ఇజ్రాయెల్ నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. పర్యాటకులకు వివిధ రకాల ఆయుర్వేద చికిత్సలను అందించే అనేక ఆయుర్వేద చికిత్సా కేంద్రాలు, ఆరోగ్య పునరుద్ధరణ, విశ్రాంతి కేంద్రాల కారణంగా కోవలానికి కొత్త ప్రాధాన్యం ఏర్పడింది. అలాగే ఇక్కడ ప్రారంభమైన తొలి ప్రముఖ హోటళ్లలో ఒకటి కోవలం బీచ్ రిసార్ట్. దీనిని ప్రముఖ వాస్తుశిల్పి చార్ల్స్ కొరియా 1969 నుండి 1974 మధ్య రూపకల్పన చేశారు. మేము కూడా ఈ సన్సెట్ టైంలో కొన్ని దృశ్యాలని మా కెమెరాలో బంధించడం జరిగింది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఇలా మేము మా డే 1 ఈవినింగ్ టైంని కోవలం బీచ్లో సన్సెట్ చూస్తూ గడిపిన తర్వాత నైట్కి తిరిగి మా హోటల్ రిసార్ట్ అయిన వాల్టర్స్ ఎడ్జ్ బీచ్ రిసార్ట్కి చేరుకున్నాము. డే 2 మార్నింగ్ మేము నిద్ర నుంచి మేల్కొని ఫ్రెష్ అయ్యి మా రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు మా బాల్కనీ దృశ్యాలు ఈ విధంగా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మా రిసార్ట్కి ఎదురుగా ఉన్న సముద్ర బీచ్ ఒడ్డుకి వచ్చినప్పుడు అక్కడి సముద్రపు అలలు కానీ అక్కడి ప్రశాంతత కానీ నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఫ్రెండ్స్, ఇలా మార్నింగ్ టైం సముద్ర బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత కోవలంకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పూవర్ బ్యాక్ వాటర్స్ బోటింగ్ వ్యూ పాయింట్కి చేరుకున్నాము. నలుగురు కూర్చునే వీలు కలిగిన మా స్పీడ్ బోట్కి 2500 ఛార్జ్ చేశారు. పూవర్ బ్యాక్ వాటర్స్ బోటింగ్ జర్నీ చాలా అత్యద్భుతంగా ఉంది. మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, కేరళలోని తిరువనంతపురంకి 35 కిలోమీటర్లు, అలాగే కోవలంకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పూవర్ బ్యాక్ వాటర్స్ అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఇది నయ్యార్ నది అరేబియా సముద్రంలో కలిసే చోట ఉంటుంది. ఇక్కడ బోటింగ్ చేస్తూ మడ అడవులు అనగా మ్యాంగ్రోవ్స్, గోల్డెన్ బీచ్ మరియు ప్రకృతి అందాలను చూడవచ్చు. పూవర్ బ్యాక్ వాటర్స్ మరియు అరేబియన్ సీ రెండూ కలిసిన ప్రదేశాన్నే గోల్డెన్ శాండ్ బీచ్ అంటారు. ఈ గోల్డెన్ శాండ్ బీచ్ని మన ఈ వీడియోలోనే తర్వాత చూడగలరు. మన ఈ పూవర్ బ్యాక్ వాటర్ బోటింగ్ జర్నీలో దట్టమైన మడ అడవులను, ఫ్లోటింగ్ కాటేజెస్ను కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మన ఈ పూవర్ బ్యాక్ వాటర్స్ చాలా రకాల పక్షులైన కింగ్ ఫిషర్స్, ఈగ్రెట్స్ అండ్ బ్రాహ్మణీ కైట్స్కి ఆవాసం. ఫ్రెండ్స్, మాన్సూన్ సీజన్లో నయ్యర్ రివర్ ఇసుక, మట్టి మరియు మినరల్స్ను పూవర్కు తరలిస్తూ బ్యాక్ వాటర్స్తో కూడిన ఎస్ట్యూరీని ఫామ్ చేస్తుంది. అలాగే ఈ పూవర్ బ్యాక్ వాటర్ జర్నీ మనకు కోస్టల్ విలేజ్ లైఫ్ని చూపించడమే కాక అక్కడున్న వివిధ రకాల పక్షులైన కింగ్ ఫిషర్, బ్రాహ్మణీ కైట్, నైట్ హెరాన్, సీ ఈగ్రెట్, బ్లాక్ డాటర్ మరియు ఇండియన్ కార్మోరెంట్ ఈగల్ లాంటి పక్షులను కూడా చూపిస్తుంది. ఇక్కడ విలేజ్లో నివసిస్తూ స్నేహంగా ఉండే ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాల వలన మిగతా వాళ్ళకన్నా చాలా భిన్నంగా ఉంటారు. అలాగే ఇక్కడ అరేబియన్ సీ దగ్గర వచ్చే గోల్డెన్ శాండ్ బీచ్ కూడా ట్రావెలర్స్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఈ గోల్డెన్ శాండ్ బీచ్ దగ్గర మనల్ని ఆశ్చర్యచకితులను చేసే సన్ రైజ్ అండ్ సన్సెట్ని కూడా చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ పూవర్ బ్యాక్ వాటర్స్ను కలిగి ఉన్న కేరళ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో 2 రకాల వాదనలు ఉన్నాయి. మొదటిది ఏమనగా, కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి. ఈ రెండింటి నుంచి కొబ్బరి చెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన.
ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర మరియు ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన. ట్రావెన్కోర్ రాజైన మార్తాండవర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురంలోని పద్మనాభస్వామికి అంకితం చేసి అతను దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత అతని వారసులైన రాజులు కూడా ఆ విధంగానే చేశారు. రాజముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందుకనే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అనగా దేవుని సొంత దేశం అని పిలుస్తారు. హిందూ మైథాలజీలోని దశావతార కథల ప్రకారం కేరళను పరశురామ క్షేత్రంగా పిలుస్తారు. మహర్షి పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి కేరళను వెలికితీశారని పురాణ గాథ. అలాగే కేరళను పరిపాలించిన గొప్ప రాజు మరియు అసురుడైన బలిచక్రవర్తి తనను జయించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు వారంతా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి తన పాదంతో బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించాడు. ఇక్కడున్న ప్రజల నమ్మకం ప్రకారం ఆ బలిచక్రవర్తి ప్రతి సంవత్సరానికి ఒకరోజు పాతాళలోకం నుంచి పైకి వచ్చినప్పుడు జరిపే ఫెస్టివల్ని ఓణం ఫెస్టివల్గా జరుపుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పూవర్ బ్యాక్వాటర్లోని ఒక చిన్న ద్వీపం, పియాతా ద్వీపం అనగా పవిత్రమైనది అని అర్థం. దీన్ని వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చ్ ప్లానెట్తో నిర్మించారు. సిలువ వేయబడిన జీసస్ని ఒళ్ళో పెట్టుకున్న మేరీమాత విగ్రహం ఇది. మీకు ఇది తెలుసా ఫ్రెండ్స్, భారతదేశపు మొత్తం వృక్షజాతిలో 4వ వంతు అంటే సుమారు 10,000 జాతులు కేరళలోనే ఉన్నాయి. 4,000 పుష్పజాతులలో 272 రకాలు కేరళకు స్థానికం, 900 రకాలు విలువైన ఆయుర్వేద ఔషధ మొక్కలు. అలానే కేరళలోని 9,400 చదుపు కిలోమీటర్ల అడవులలో ఎత్తును బట్టి ఎన్నో విధాల ఉష్ణమండలపు, సమోష్ణమండలపు ఉష్ణజాతులు ఉన్నాయి. మొత్తం కేరళలో 24% అటవీ భూమి. ఇప్పుడు మీరు చూస్తున్నవి పూవర్ బ్యాక్వాటర్స్లోని ఫ్లోటింగ్ కాటేజెస్ ఫ్రెండ్స్. ఈ ఫ్లోటింగ్ కాటేజెస్ మరియు పూవర్ బ్యాక్వాటర్స్ నుంచి వెళ్తున్నప్పుడు బోట్ జర్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఫ్లోటింగ్ కాటేజెస్ని ఎంత అద్భుతంగా కట్టారు. సో ఆ ఫ్లోటింగ్ కాటేజెస్లో నైట్ స్టే కూడా చేయవచ్చు. ఈ ఫ్లోటింగ్ కాటేజెస్లో నైట్ స్టే అనేది చాలా డిఫరెంట్ అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఫ్లోటింగ్ కాటేజెస్ని స్విస్ టెక్నాలజీతో నిర్మించారని చెప్తున్నారు. ఈ ఫ్లోటింగ్ కాటేజెస్లో మనం నైట్ స్టే చేయాలంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 4,000గా చెప్తున్నారు ఫ్రెండ్స్.
ఇప్పుడు మేము మరికొద్ది సేపట్లో పూవర్ బ్యాక్ వాటర్స్ మరియు అరేబియన్ సీ రెండు కలిసే ఒక ప్రదేశానికి చేరుకోబోతున్నాము ఫ్రెండ్స్. ఆ ప్రదేశమే గోల్డెన్ శాండ్ బీచ్. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యమే గోల్డెన్ శాండ్ బీచ్. ఈ విధంగా పూవర్ బ్యాక్ వాటర్లో బోటింగ్ జర్నీ చేసి చివరికి గోల్డెన్ శాండ్ బీచ్ చేరుకున్నాము ఫ్రెండ్స్. ఈ గోల్డెన్ శాండ్ బీచ్ అనేది అరేబియన్ సీ మరియు పూవర్ బ్యాక్ వాటర్స్ మీటింగ్ పాయింట్. మీరు చూస్తున్నారు కదా. గోల్డెన్ శాండ్ బీచ్ చాలా అత్యద్భుతంగా ఉంది, కానీ మీరు లోపలికి వెళ్ళకూడదు, ఎలో చేయరు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలిఫెంట్ రాక్. నయ్యన్ నది అరేబియన్ సీని సంగమించేటప్పుడు వచ్చే అలల తాకిడి వల్ల ఈ ఎలిఫెంట్ రాక్ ఫామ్ అయిందని చెబుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా మేము మా డే 2 జర్నీలో భాగంగా పూవర్ బ్యాక్ వాటర్స్ను సందర్శించి తిరిగి మా హోటల్కి చేరుకున్నాము. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మా హోటల్ నుంచి బయలుదేరి అజిముతల్ శివ టెంపుల్కి చేరుకున్నాము. ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురం జిల్లా కొట్టుకల్ పంచాయతీలోని పులింకిడిలో ఉంది. ఇది విజింజం పూవర్ రహదారి నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఒక కొండ అంచు దగ్గర ఉంది. మధ్యాహ్న సమయం కావటం వలన కొంత సమయము ఆలయానికి ఎదురుగా ఉన్న అజిమల బీచ్లో గడిపి తర్వాత ఆలయాన్ని సందర్శించాము. బీచ్ దగ్గర దృశ్యాలు చాలా బాగున్నాయి. మా బాబు కూడా బీచ్లో ఇసుకతో ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయటం జరిగింది. బీచ్ దగ్గర దృశ్యాలు ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్.
ఆలయం కేరళలోనే అత్యంత ఎత్తైన శివశిల్పమైన 18 మీటర్ల ఎత్తైన గంగాధరేశ్వర శిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం తమిళనాడు వాస్తుశిల్పాన్ని పోలిన శైలిలో నిర్మించబడింది. ఇది అజిమల శివాలయం దేవస్థానం ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఆలయం లోపల గంగాధరేశ్వరుని భంగిమలో 18 మీటర్ల ఎత్తైన కాంక్రీట్ శివశిల్పం ఉంది. దీనిని అజిమలకు చెందిన పిఎస్ దేవదాతన్ చెక్కారు. ఈ శిల్పం నిర్మాణం 2 ఏప్రిల్ 2014 ప్రారంభమై 31 డిసెంబర్ 2020 పూర్తయి ప్రజల సందర్శనార్థం తెరవబడింది. ఇది ప్రస్తుతం అత్యంత ఎత్తైన గంగాధరేశ్వర విగ్రహం. ఈ శిల్పం 4 చేతులు గల శివుడిని కూర్చున్న భంగిమలో చిత్రిస్తుంది. వెనక కుడి చేతిలో డమరుకం, ముందు కుడి చేయి కుడి తొడపై ఆనించి, వెనక ఎడమ చేతిలో త్రిశూలం మరియు ముందు ఎడమ చేయి జడల లోపల పైకి ఎత్తి గంగాదేవిని పట్టుకొని ఉంది. ఈ శిల్పం 20 అడుగుల ఎత్తులో ఒక బండపై అమర్చబడి ఉంది. ఎంతో అత్యద్భుతంగా ఉంది కదా విగ్రహం. ఈ విగ్రహం నుంచి అజిమల బీచ్ దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మేము మా డే 2 జర్నీని పూర్తి చేసుకున్నాము. డే 2 కేరళ జర్నీని ముగించుకొని రాత్రిపూట ట్రైన్ ద్వారా బయలుదేరి డే 3 మార్నింగ్న త్రిశూర్ చేరుకున్నాము. మరలా త్రిశూర్ నుంచి లోకల్ ట్రైన్ ద్వారా అక్కడికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకృష్ణుడి గురువాయూర్ టెంపుల్కి చేరుకున్నాము. అక్కడ ఆలయానికి సమీపంలో ఉన్న హోటల్ అలైట్లో రూమ్ తీసుకున్నాము. మాకు రూమ్కి ఒక రోజుకి 3000 ఛార్జ్ చేశారు. హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. రూమ్లో స్నానాలు చేసి ఫ్రెష్ అయిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయటం జరిగింది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆలయ దర్శనానికి బయలుదేరాము. దర్శనానికి సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. మగవారికైతే వేష్టి అనగా ధోతి మరియు కండువా, అలానే ఆడవారు శారీ ధరించాల్సి ఉంటుంది. దర్శనానికి కొంత సమయం పడుతుంది. ఎగ్జాక్ట్గా ఇంత అని చెప్పలేము. 1-2 గంటలు పట్టచ్చు. అదే ఈ ఆలయ ఎంట్రన్స్కు కుడివైపున ఉన్న దారిలో వెళ్తే పేడి ఎంట్రన్స్ వస్తుంది. ఇదే ఆ పేడి ఎంట్రన్స్. పేడి ఎంట్రన్స్కు టికెట్ 100 రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది. దర్శనం అయ్యాక మనం ఇలా బయటికి వస్తాం. ఆ పక్కనే ఆలయ కోనేరు కూడా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది గురువాయూరప్పన్ అయిన బాలకృష్ణుని దర్శనం చేసుకువచ్చిన తర్వాత ఆలయం బయట మేము మా ఫోన్లో క్యాప్చర్ చేసిన కొన్ని ఫోటోలు చూడండి. ఫ్రెండ్స్, మా బాబు చిన్ని కృష్ణుడిలా ఎంత చిలిపిగా ఉన్నాడో. మేము మా ఫ్యామిలీ అందరం ఫోటోలు దిగి తిరిగి మా హోటల్కి చేరుకున్నాము. ఫ్రెండ్స్, ఇక మనము ఇక్కడి శ్రీకృష్ణుడి గురువాయూర్ టెంపుల్ ప్రాముఖ్యత మరియు హిస్టరీ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వినండి. దక్షిణ ద్వారకగా పిలువబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్గా పూజింపబడుతున్నాడు. 4 చేతులతో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదికం, పద్మాలయాలను ధరించి తులసి మాలలతో ముగ్ధమనోహర రూపంతో బాలగోపాలుని రూపంలో స్వామి మనకు ఈ గురువాయూర్ ఆలయంలో దర్శనమిస్తారు. ఇక్కడ స్వామిని కన్నన్, ఉన్ని కన్నన్, ఉన్ని కృష్ణన్, గురువాయూరప్పన్ అనే పేర్లతో పిలుస్తారు. ఉన్ని కన్నన్ అంటే బాలకృష్ణుడు అని అర్థం. ఇక్కడ ఆలయంలో ఉన్న గర్భగుడిలోని విగ్రహం 5000 సంవత్సరాల నాటిదని చెప్తారు. ఈ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించబడటానికి వెనకాల ఉన్న పురాణ కథనం ప్రకారం ఈ విగ్రహాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పూజించారని, ఈ విగ్రహం అత్యంత అరుదైన పాతాళ శిలతో తయారైందని, ఇటువంటి శిలతో తయారైన విగ్రహం ఇదొక్కటేనని చెబుతారు. ఈ విగ్రహాన్ని మొదటగా శివుడు బ్రహ్మకు ఇచ్చాడని, బ్రహ్మ ఈ విగ్రహాన్ని సంతానం కోసం పరితపిస్తున్న సూతపాత ఋషికి ప్రసాదించాడని, సూతపాస ఋషి ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహాన్ని కొలిచి అటుపై వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దానిని వసుదేవుడికి అనుగ్రహించారని చెబుతారు. తరువాత వసుదేవుని నుంచి శ్రీకృష్ణుడు ఈ విగ్రహాన్ని అందుకొని ద్వారకలో ప్రతిష్ఠింపజేసి స్వర్గారోహణ సమయంలో తన శిష్యుడైన ఉద్ధవుని పిలిపించి త్వరలో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని, అప్పుడు విగ్రహం నీళ్లలో తేలియాడుతుందని, ఈ విగ్రహాన్ని తీసుకొని దేవతల గురువైన బృహస్పతికి అందజేయాలని చెబుతారు. అటుపై ఉద్ధవుని సందేశం ప్రకారం దేవతల గురువైన బృహస్పతి వాయుదేవుని సహాయంతో కేరళ తీరానికి వస్తారు. అక్కడ ఒక కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించగా ఆయన ఆదేశాలను అనుసరించి వారిరువురు ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అటుపై శివుడు పార్వతీమాతను తీసుకొని సరస్సు అవతలి ఒడ్డు కొలువుంటాడు. ఈ ప్రాంతాన్నే ప్రస్తుతం మమ్మియూర్ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని మీకు ఈ వీడియోలోనే తర్వాత చూపించబోతున్నాను ఫ్రెండ్స్.
ఇక ఈ గురువాయూరులోని ఆలయాన్ని మొదటగా విశ్వకర్మ నిర్మించగా తర్వాత పాండ్యరాజులు పునర్నిర్మించానని చెబుతారు. ఇక్కడి మూలవిరాటు ప్రతిష్టాపనకు గురువు వాయువు ప్రధాన కారణం కాబట్టి వారిద్దరి పేర్లతో కలిపి ఈ ప్రదేశాన్ని గురువాయూర్ అనే పేరుతో పిలుస్తారు. గురువాయూరప్పన్ సన్నిధిలో రోజు ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాసన చేస్తారు. ఇక్కడ రోజు జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపళ్ళు, బెల్లం, కొబ్బరికాయలు మొదలైనవి భక్తులు ఇక్కడ స్వామివారికి రోజు సమర్పిస్తూ ఉంటారు. కేరళలో మరే ఆలయంలో జరగనన్ని పెళ్లిళ్ళు ఇక్కడ జరుగుతుంటాయి. సామాన్య జనుల నుంచి ప్రముఖుల వరకు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆలయం వెనకాల ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకు 2 రకాల ప్రసాదం ఇస్తారు. ఒకటి పాల పాయసం, రెండోది నెయ్యి పాయసం. ఈ పాల పాయసం మనం వెంటనే స్వీకరించాల్సి ఉంటుంది. నెయ్యి పాయసం మాత్రం ఇంటికి తీసుకువెళ్ళి 4 రోజుల వరకు స్వీకరించవచ్చు. అలాగే ఆలయానికి ఎదురుగా ఉన్న మేలుపుతూరు ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. అవి కూడా చూద్దాం రండి. మనం ఈ శ్రీకృష్ణుని గురువాయూర్ ఆలయం నుంచి శివపార్వతులు వెలిసిన మమ్యూర్ దేవాలయానికి వెళ్ళబోతున్నాము. ఈ మమ్యూర్ దేవాలయం గురువాయూర్ ఆలయం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. నడిచి వెళ్ళవచ్చు లేదా క్యాబ్లో వెళ్ళవచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇదే శివపార్వతులు ఒక సరస్సుకు అవతల సైడు వెలిసిన మమ్యూర్ దేవాలయం. ఈ మమ్మియూర్ దేవాలయంలోని శివపార్వతుల దర్శనం పూర్తి కాకుండా గురువాయూర్ టెంపుల్లోని శ్రీకృష్ణుడి దర్శనం పూర్తి కాదని పెద్దవాళ్ళు చెబుతారు. ఈ విధంగా మాకు ఈ మమ్మియూర్ దేవాలయంలోని శివపార్వతుల దర్శన భాగ్యం కలిగింది. ఫ్రెండ్స్, మీరు కూడా మమ్మియూర్ దేవాలయ దర్శనం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరి పున్నత్తూరు అనైకోట అనగా ఏనుగుల శిబిరంని సందర్శిద్దాం. ఇదే పున్నత్తూరు అనైకోట ఏనుగుల శిబిరం. ఇక్కడ లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ టికెట్ ఉంది. ఎంట్రన్స్ టికెట్ 20 రూపాయలు, మొబైల్ కెమెరాకి 25 రూపాయలు. ఇది దేవస్థానానికి చెందిన ఏనుగుల శాల. ఇది 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ దాదాపు 50 ఏనుగుల వరకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. గురువాయూర్లో జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఈ ఏనుగులకు రకరకాల పోటీలు పెడతారు. రేసులో గెలిచిన ఏనుగును గురువాయూరప్పన్ విగ్రహాన్ని మోయటానికి ఉపయోగిస్తారు. ఈ ఏనుగులను చూడటం, వీటితో టైం గడపడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలా మేము మా కేరళ డే 3 జర్నీని ఎంతో ఆనందంగా ముగించాము.